అందరికీ నమస్కారం అండి. కామధేను ఛానల్కి స్వాగతం. నిన్నటి రోజుతో మనకి ఈ కార్తీక మాసం పూర్తి అయిపోయింది కదా. నేడు మార్గశిర శుద్ధ పాఠ్యమి కదా. ఈరోజు పోలీసు వర్గానికి పంపించడం జరిగింది. అందరం కూడా చాలా ఘనంగా పూజ అనేది జరుపుకున్నారు. నిన్నటి రోజున మాకు దేవాలయాల్లో చక్కగా అనేక దీపాలతో ఆ దీప పూజలను చేసుకుని ఆ స్వామికి అన్నాభిషేకం చేసుకుని చాలా ఘనంగా పూజ జరిగినాయి మా ఊరి దేవాలయాల్లో. అట్లాగే నేను ఇంట్లో కూడా ఆ శివలింగానికి అట్లాగే పూజ చేసుకున్నాను దీపాలతో, ఆ పార్వతీ పరమేశ్వరుడికి. తర్వాత ఈరోజు పోలీస్ వర్గానికి అందరం పంపించుకున్నాం కదా. అయితే అసలు ఈ పోలీస్ వర్గం అనేది అనే మాట ఎందుకు వచ్చిందంటే, ఒకానొకప్పుడు ఒక ఊర్లో ఒక అత్త, నలుగురు కోడళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళు ఈ నలుగురు కోడళ్ళు కూడా అత్తగారు ముందు ముగ్గురు కోడళ్ళు కలిసి ఈ కాలక్షేపం అవి చేసుకుంటూ ఈ లాస్ట్ కోడలతో ఇంటి బాధ్యతలు ఇంటి పనులన్నీ అప్పచెప్పేసి వీళ్ళేమో కార్తీక మాసం మొదలవగానే ఆ ఏటి ఒడ్డుకి వెళ్ళి స్నానాలు చేసి అక్కడ దీపాలు పెట్టుకుని ఇలాంటివన్నీ కూడా పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ అమ్మాయి లాస్ట్ కోడలు ఉంది కదా పోలి, ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటూ పనులన్నీ చూసుకుంటూ ఉదయాన్నే అత్తగారు వాళ్ళు ఏటి ఒడ్డుకి స్నానానికి వెళ్ళిపోయినప్పుడు ఈవిడ ఇంట్లో ఉన్నటువంటి వెన్నపూస తీసిన తర్వాత ఆ వెన్న చల్లకమ్మకి ఉన్నటువంటి వెన్నంతా కూడా తీసుకుని కొంచెం తీసుకుని ఆ ఇంట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు దూదిని కూడా తీసుకుని ఒక ఒత్తిలాగా చేసుకుని ఆ ఒత్తి ఆ వెన్న వేసి ఆ ఒత్తిని వెలిగించుకుని స్వామికి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనసుతోనే అన్ని ఉపచారాలు చేసుకుని ఆవిడ పక్కన పెట్టి చాకలి బాణని బోర్లించేదనమాట. అయితే అత్త వస్తే చెడుతుందేమని చెప్పేసి ఒక పక్కగా నూతి దగ్గర పెట్టేదనమాట. అట్లా పెడుతూ పెడుతూ నెల రోజులు అలా గడిచిపోయింది. నెల రోజులు గడిచిపోయిన తర్వాత లాస్ట్ రోజున ఆవిడ కోసమని పుష్పక విమానమే వచ్చిందంట బొందితో స్వర్గానికి తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఆవిడ మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కూడా ఆవిడ ఆ పరమాత్మని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంది. వాళ్ళు ఎంత ఏటి ఒడ్డుకి వెళ్ళి స్నానాలు చేసి పూజాది క్రతువులు చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఆ ముక్తి అనేది లభించలేదనమాట. ఎందుకంటే ఈవిడ స్వచ్ఛమైన మనసుతో ఆ పరమాత్మని పూజించటం వల్ల ఆయనకి కావాల్సింది ఆడంబరాలు ఇవన్నీ కాదు కదా, భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి ప్రేమ ఆ పరమాత్మ మీద. అలాంటి ప్రేమ ఉంటే ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అందుకని ఆవిడ్ని ఆ బొందితో స్వర్గానికి తీసుకెళ్లారనమాట. ఇంకా అప్పుడు లాస్ట్ అందరూ కూడా అమ్మో ఈ చాకలి పోలి బొందితో స్వర్గానికి వెళ్ళిపోతుంది, బొందితో స్వర్గానికి వెళ్ళిపోతుంది అని అనుకున్నారంట. వాళ్ళు కూడా వెళ్దానికి ప్రయత్నించినా సరే వెళ్ళలేకపోయారు. అప్పుడు అశరీరవాణి పలికిందనమాట. ఆవిడ త్రికరణ శుద్ధిగా ఆ ఈశ్వరుణ్ణి కొలుచుకుంది కాబట్టి ఆవిడ బొందితో స్వర్గానికి వెళ్ళేటువంటి అవకాశం ఆవిడకి లభించింది. ఈ విధంగా చేసుకుంటే ఎవరికైనా కూడా అట్లా చాకలి పోలిలాగా బొందితో స్వర్గానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ మాటలు వినిపించినమాట. అందుకే ఆవిడ ఈ రోజున బొందితో స్వర్గానికి వెళ్ళినందుకు ప్రతీకగా అందరం కూడా ఈ పోలీస్ స్వర్గం అనేది మనం ఇట్లా నదిలోనో కాలువల్లోనో పారే నీటిలో అనమాట ఈ దీపాలను వదలడం అనేది ఆవిడకి ప్రతీకగా మనం జరుపుకుంటాము. ఈ విధంగా అందరం జరుపుకొని మనకి వీలైతే ఎవరైనా ముత్తైదులకి రవికుల బట్టలు, పండు తాంబూలం మన శక్తి కొలది బ్రాహ్మణులకి ఏదైనా మన శక్తి కొలది దానం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా అందరం కూడా కార్తీక మాసాన్ని ఎంతో జయప్రదంగా జరుపుకున్నాం కదా. ఆ కార్తీక మాసానికి జయమంగళం పలుకుతూ ఈ మార్గశిర మాసానికి స్వాగతం పలుకుదాం. నమస్తే.